అంగన్వాడీ నాయకులు ఉన్నారండి, జానీ బేగం గారు అలాగే సుప్రజ గారు. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. నమస్తే అండి. సో జానీ బేగం గారు, నమస్తే అండి. సో ఈరోజు అంగన్వాడీల గురించి మనకి వైసీపీ నాయకులు చెప్పిన మాట అయితే విన్నారు కదా. వేణుగోపాల్ గారు ఏం చెప్పారో మీరు విన్నారు కదా. మీరు ఫేస్ చేసింది ఏంటి, ఇప్పటికీ ఫేస్ చేస్తున్న అంశం ఏంటి? జానీ బేగం గారు మేడం చెప్పండి, మీరు ఫేస్ చేసింది ఏంటి, ఇప్పటికీ ఫేస్ చేస్తుంది ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. అంగన్వాడీలు అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటి అంగన్వాడీ టీచర్, అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. అంగన్వాడీల్ని ముందల ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంగన్వాడీ టీచర్స్ ఎక్కడి నుంచో రారండి, ఒక మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్స్. వాళ్ళు హైఫైగా ఏమి ఉండరు, మధ్య తరగతి నుంచి వచ్చారు. వాళ్ళు గత 47 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్లుగా చేస్తున్నారు. మనకి ఊళ్ళో ఏ సర్వే చేయాలన్నా, మనకి ఎలక్షన్లో మన సర్వే చేయాలన్నా, ఏ సర్వే ఎంతమంది మనకి పిల్లలు ఉన్నారు, ఎంతమంది గర్భిణీలు ఉన్నారు, అవన్నీ చూసి కాకుండా మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది, ఇలాంటి సర్వేలు ఏ సర్వే చేయాలన్నా ముందు కనిపించేది అంగన్వాడీ టీచర్స్. ఈ సర్వేలన్నీ పక్కన పెడితే పొద్దున 9 నుంచి సాయంత్రం 4 వరకు పిల్లల పౌష్టికాహారం చూస్తూ, వాళ్ళకి పాఠాలు చెప్తూ, వాళ్ళని బలోపేతం చేస్తూ, రక్తహీనతతో బాధపడే పిల్లల్ని చూసుకుంటూ, గర్భిణీలను చూసుకుంటూ, వంట చేస్తూ, వీళ్ళు వాళ్ళ యాప్లో వర్క్ చేస్తూ, ఇన్ని కార్యక్రమాలు పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు చేస్తుంటే, పౌష్టికాహారం పిల్లలకి అందజేస్తుంటే, వాళ్ళకి పౌష్టికాహారం అవసరం లేదా? వాళ్ళకి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి వేతనాలు పెంచే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? నేను సూటిగా ఒకటే చెప్తున్నాను, మీరు పాదయాత్ర చేసేటప్పుడు ఇలా మోసపూరిత వాగ్దానాలు ఎందుకు చేశారు? నేను తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి అంగన్వాడీ టీచర్స్ ఇలా ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చేసారు. అంటే మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మీరు మాట తప్పారు అని అనుకోవాలా, మడమ తిప్పారు అనుకోవాలా, లేకపోతే సిపిఎస్ ఉద్యోగులకి చెప్పినట్టు మేము తెలియక వాగ్దానం చేశాము అని చెప్పి అనుకోవాలో మేము అర్థం కావట్లేదు. వాళ్ళు గత 4.5 సంవత్సరాలుగా మీరు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి, సుప్రీంకోర్టులో గ్రాడ్యుయేటీ అమలు చేశారు, అమలు చేయండి అని చెప్పి వాళ్ళు గత 4.5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. మీరు చర్చలకు పిలుస్తారేమో, చర్చలు లేకుండానే మీరు వేతనాలు పెంచుతారేమో, తెలంగాణ కన్నా 1000 రూపాయలు పెంచుతారేమో అని చెప్పి ఆశగా ఎదురు చూసే ఒక అమ్మలాంటి అమ్మని ఈ రోజు 43 రోజులుగా రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్లకు వేధింపులకి గురి చేసి, అసలు అసభ్యకరంగా మాట్లాడే తీరు, అలాగే వాళ్ళని వేధించడం రాజకీయంగా, అదేమంటే ప్రతిపక్షాలని ఒకటే వాళ్ళని ఇచ్చేస్తున్నారు. ఎక్కడ చూసారండి వేణుగోపాల్ గారు? ఎక్కడైనా మీరు చూసారా? లేకపోతే సాక్షి పేపర్లో ఏమైనా చూసారా? సో గ్రాడ్యుయేటీకి సంబంధించి కేంద్ర నిబంధనలు పాటిస్తామని ఆల్రెడీ ఈ రోజు మాట్లాడిన డిస్కషన్స్ లో ఒక క్లారిఫై వచ్చింది కదా, దానికి మీరు సాటిస్ఫైనా కాదా? సాటిస్ఫై అంటే మేడం, 43 రోజులుగా వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళకి వేధించిన తీరు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 43 రోజుల నుంచి వేధిస్తూ ఈ రోజు 5 సార్లుగా మీరు చర్చలకి పిలిచి, ఇవి ఇంతకు ముందే చెప్పిన 5 డిమాండ్స్ నేను కంప్లీట్ చేస్తానని చెప్పి, వేతనాలు ఇప్పుడు కూడా నేను జూలైలో వచ్చిన తర్వాత నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది, లేకపోతే ఉద్యోగుల నుంచి తీసేస్తానని చెప్పడం. అంటే అర్థం చేసుకోవాలి, వీళ్ళు భయపడ్డారు అని అనుకోవాలా, లేకపోతే మళ్ళీ వీళ్ళు అధికారంలో వస్తాము అని చెప్పి ఏ విధంగా మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. విరమించడానికి కారణం ఏమిటి అంటారు మీరు జానీ బేగం గారు? ఇప్పుడు విరమించడానికి కారణం ఏంటి మేడం? మానసికంగా, శారీరకంగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఈ ఇబ్బందులకి భయపడి వెనక్కి తగ్గారా? ఇబ్బందులకి భయపడి ఎప్పుడు వెనక్కి తగ్గలేదు మేడం. కాకపోతే అంగన్వాడీల్ని ఉద్యోగస్తులుగా గుర్తించలేదు, మహిళల్ని
అసలు మహిళల్ని ఏ విధంగా కించపరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు చూశారు. మహిళలు తలుచుకుంటే ఏం చేస్తారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న అర్థమైపోయింది. నిన్న వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ బట్టలు చింపేసి మగ పోలీసులు ఆడవాళ్ళని నెట్టేసి ఈ విధంగా చేసి వాళ్ళని భయభ్రాంతి గురి చేయాలని చెప్పి ఎక్కడెక్కడో విజయవాడ నుంచి తీసుకెళ్లి విశాఖపట్నం, కావలి ఇలాగే తిప్పేసి వాళ్ళని మా కళ్యాణ మండపాల్లో కూర్చోబెడితే వాళ్ళు భయపడతారనుకున్నారా? ఆంధ్ర రాష్ట్ర మహిళలండి, వాళ్ళు భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళ స్టామినా ఏంటో, వాళ్ళు ఏం చేయగలుగుతారో మీరు ఎప్పుడో జూలైలో ఇస్తామని చెప్పారు. ఇక 2 నెలల ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్ లో మీరు గెలుస్తారో, అంగన్వాడీ టీచర్స్ గెలుస్తారో అనేది సమయమే తెలియజేస్తుంది. ఓకే ఓకే